నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పదవి నుంచి కడప మేయర్ సురేష్ బాబు తొలగింపు. వైటీడీ బోర్డుపై పెత్తనం కోసం మంత్రులు పోటీ. ఒడిశా పోర్టులో కలకలం, నౌకలో 21 మంది పాక్ సిబ్బంది. కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులను అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది. మార్చి 28న షోకాజ్ నోటీసు ఇచ్చిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో తొలగిస్తూ ఉత్తర్వులిచ్చింది. వైటీడీ బోర్డుపై పెత్తనం కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. బోర్డు ఏర్పడి 2 నెలలు అవుతున్నా చైర్మన్, కమిటీ సభ్యులు ఇంకా ఖరారు కాలేదు. తమ అనుచరుడే చైర్మన్గా ఉండాలని ఇరువురు మంత్రులు పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యాన్ని కూడా తాము సహించమని స్పష్టం చేసినట్టు సమాచారం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒడిశాలోని పరదీప్ పోర్టుకు వచ్చిన ఓ షిప్ కలకలం రేపింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఆ నౌక ఐఓసీ సంస్థకు ముడి చమురును తీసుకొచ్చింది. అయితే అందులో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా వారిలో 21 మంది పాకిస్తానీయులను అధికారులు గుర్తించారు. దీంతో పోర్టు వద్ద హై అలర్ట్ ప్రకటించారు. సరుకు అన్లోడింగ్ అయ్యే వరకు సిబ్బంది ఎక్కడికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.